లోకల్ లీడర్స్ ఆకర్షించేందుకు బీజేపీ ప్లాన్. వాళ్ళకంటే ముందే ఆ పని టీఆర్ఎస్ చేసింది. కృష్ణా జిల్లా టీడీపీలో విభేదాలు, వర్గాలు. త్వరలోనే బాబు తీసుకుంటారంట క్లాసులు. భరత్ ను వెతుక్కుంటూ వస్తున్న పదవులు. తీవ్ర అసంతృప్తిలో లోకల్ నాయకులు. బీజేపీ ఒకటి తెలిస్తే టీఆర్ఎస్ నోటొకటి తెలిసింది. పాదయాత్రను ముందు చూపి వెనుక వాళ్లేదో చేద్దామనుకుంటే ఆ ఛాన్స్ లేకుండా వాళ్ళకంటే ముందే వీళ్లే ఆ పని చేసేశారు. చేస్తూనే ఉన్నారు. బండి సంజయ్ పాదయాత్రకు పాలమూరు గులాబీ నేతలు షాక్ ఇస్తున్నారు. అది మామూలు షాక్ అయితే మనం మాట్లాడుకోవాల్సిన పని లేదు. మైండ్ బ్లాంక్ అయ్యే షాక్. మరి ఐడియా బీజేపీదే, కానీ టీఆర్ఎస్ అమలు చేస్తుంది. దీంతో కమలదళం అలసిపోతుంది. ఇదే ట్విస్ట్. పాలమూరులో బీజేపీ సభకు ముందు ఇలాంటి న్యూస్ కాషాయ పార్టీకి కషాయం లాంటిదే. రోజు రోజుకు నెలలు తగ్గిపోతున్నాయి. ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. రాబోయే ఎలక్షన్ ని దృష్టిలో ఉంచుకుని అన్ని రాజకీయ పార్టీలు గ్రౌండ్ లెవెల్లో పట్టు సాధించే ప్రయత్నం చేస్తున్నాయి. బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ బండి సంజయ్ కూడా విడతల వారీగా పాదయాత్రలు చేస్తూ జనానికి పార్టీని చేరువ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే టైంలో, అంటే ఈ యాత్ర కొనసాగుతుండగానే టీఆర్ఎస్ కాంగ్రెస్ లో అసంతృప్తితో రగిలిపోతున్న లోకల్ లీడర్లను టార్గెట్ చేసి బీజేపీలో చేర్చుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. నిజానికి బండి సంజయ్ పాదయాత్ర వెనుకున్న ముఖ్య ఉద్దేశం కూడా ఇదేనన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. బండి యాత్రలోనే ఇతర పార్టీల నేతలను బీజేపీ బండి ఎక్కించుకునేందుకు లోలోపల గట్టిగానే ప్లాన్ చేశారట. అలంపూర్లో మొదలైన బండి పాదయాత్ర గద్వాల్, మక్తల్, దేవరకద్ర మీదుగా మహబూబ్ నగర్ దాకా వచ్చింది. ఈ నియోజకవర్గాలన్నింటిలో అధికార టీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఉన్నారు. అయినప్పటికీ బండి సంజయ్ పాదయాత్రలోనే స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, నియోజకవర్గాల్లో కీలకంగా ఉన్న నేతలను కమలదళంలో చేర్చుకునేందుకు ప్లాన్ వేశారు. దీనికి సంబంధించి అలర్ట్ అయిన టీఆర్ఎస్ నేతలు బీజేపీ నేతలకు మైండ్ బ్లాంక్ అయ్యే షాక్ ఇచ్చారు. టీఆర్ఎస్ నేతలను బీజేపీలో చేర్చుకుందామని కాషాయం నేతలు ప్లాన్ చేస్తే రివర్స్ లో గులాబీ నాయకులే బీజేపీ నుంచి స్థానిక సంస్థల్లో పోటీ చేసి గెలిచిన ప్రజాప్రతినిధులను కారెక్కించుకుంటున్నారు. బండి సంజయ్ పాదయాత్ర సాగిన నియోజకవర్గాల్లోని బీజేపీ ప్రతినిధులకు గాలం వేసి గులాబీ కండువా కప్పేశారు. దేవరకద్రలో బండి సంజయ్ పాదయాత్ర పూర్తయ్యే నాటికి ఆ నియోజకవర్గంలోని కొందరు సర్పంచులు, ఎంపీటీసీలు ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ లో చేరిపోయారు. అలాగే మహబూబ్ నగర్ లో పాదయాత్రకు ముందు బీసీ సెంటిమెంట్ తో కొందరు నాయకులను పార్టీలో చేర్చుకునేందుకు కమలం నేతలు జరిపిన చర్చలకు టీఆర్ఎస్ చెక్ పెట్టింది. గతంలో బీజేపీలో చేరిన నాయకులకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ మళ్లీ గులాబీ కండువా కప్పేశారు. ఈ మధ్య కాలంలో పాలమూరు జిల్లాలో బీజేపీ నుంచి టీఆర్ఎస్ లో చేరుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. కాషాయం పార్టీ వలలో గులాబీ క్యాడర్ పడకుండా అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఫోకస్ పెంచారు. అయినప్పటికీ పట్టు వదలకుండా జిల్లాలో ఉన్న మాజీ ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలను తమ పార్టీలో చేర్చుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నట్లు మహబూబ్ నగర్ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో బండి సంజయ్ పాదయాత్ర జరగబోయే నియోజకవర్గాలన్నీ ఆపరేషన్ ఆకర్ష్ తో ఊగిపోతున్నాయి. ఎవరు ఎవరిని ఎప్పుడు ఎక్కడ ఎలా లాగేస్తారో, ఏ కండువా కప్పేస్తారో తెలియక కింది స్థాయిలో ఉండే లీడర్లలో అయోమయం నెలకొంది. నిజామాబాద్ లోక్సభ స్థానంలో బీజేపీ గెలిచాక కల్వకుంట్ల కవిత సైలెంట్ అయిపోయారు. 3 ఏళ్లలో ఒక్కసారి కూడా ఎంపీ అరవింద్ గురించి మాట్లాడలేదు. మధ్యలో కొన్నిసార్లు నిజామాబాద్ వెళ్లినా రాజకీయాలపై స్పందించలేదు. కానీ ఉన్నట్టుండి నిజామాబాద్లో ప్రెస్ మీట్ పెట్టి మరీ బీజేపీ ఎంపీని కడిగి పారేశారు. పసుపు బోర్డు ఎక్కడా అంటూ నిలదీశారు. కవితలో ఈ సడన్ చేంజ్ ఎందుకొచ్చింది? వచ్చే ఎన్నికల్లో నిజామాబాద్ ఎంపీ బరిలోనే దిగుతున్నా కాస్కోమంటూ అపోజిషన్ కు సిగ్నల్ ఇచ్చేసినట్లేనా? నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి పాలయ్యాక కల్వకుంట్ల కవిత సైలెంట్ అయిపోయారు. 3 ఏళ్లుగా నిజామాబాద్ గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఎంపీ అరవింద్ పై ఒక్క కామెంట్ కూడా చేయలేదు.
దీంతో కవిత నిజామాబాద్ను పట్టించుకోవడం లేదని, వచ్చే ఎన్నికల్లో ఆమె వేరే జిల్లా నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని రకరకాల ప్రచారాలు సాగాయి. కానీ అవన్నీ ప్రచారాలేనని ఒక్క ప్రెస్ మీట్తో కొట్టిపారేశారు కవిత. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న కల్వకుంట్ల కవిత వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా కాదు, నిజామాబాద్ ఎంపీగానే గ్రౌండ్లోకి దిగబోతున్నాననే సిగ్నల్ ఇచ్చారు. ఇన్నాళ్లు నిజామాబాద్ గురించి మాట్లాడకపోతే అసలు ఆవిడ ఎందుకు సైలెంట్గా ఉన్నారోనని అంతా రకరకాలుగా చర్చించుకున్నారు. కానీ లేటెస్ట్ ప్రెస్ మీట్లో తన మౌనం వెనుకున్న కారణమేంటో చెప్పారు. ఈ 3 ఏళ్లలో బీజేపీ ఎంపీ అరవింద్ పసుపు బోర్డు తెస్తారేమోనని ఎదురు చూశానని, కానీ అలా జరగలేదని చెప్పారు. అబద్ధపు హామీలతో అరవింద్ ఎంపీగా గెలిచారని విమర్శించారు. ఆయన ధర్మపురి అరవింద్ కాదు, అధర్మపురి అరవింద్ అంటూ గట్టిగానే సెటైర్ వేశారు కవిత. ఆర్టీఐ రిపోర్టులు తీసుకొచ్చి మరీ 3 ఏళ్లలో నిజామాబాద్ పసుపు ఎర్రజొన్న రైతుల కోసం ఎంపీ అరవింద్ ఏం చేశారు, ఏం చేయలేదో అన్ని క్లియర్గా చెప్పారు. ఇప్పుడున్న స్పైస్ బోర్డు కూడా తమ హయాంలో వచ్చిందేనని క్లారిటీ ఇచ్చారు. సైలెంట్ అయిపోయింది, నిజామాబాద్ నుంచి సైడ్ అయిపోయింది అనుకున్న కవిత నుంచి ఈ రేంజ్ రియాక్షన్ వస్తుందని ఎవ్వరూ ఊహించలేదు. ఈ ప్రెస్ మీట్తో ఆవిడ మళ్లీ నిజామాబాద్ ఎంపీగా పోటీ చేయడం ఖాయమని టీఆర్ఎస్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అదే జరిగితే ప్రత్యర్థులకు ఈసారి గట్టి పోటీ తప్పదని భావిస్తున్నారు. 3 ఏళ్ల పరిణామాలన్నింటినీ గమనిస్తూ వచ్చిన కవిత ఇకపై నిజామాబాద్ లోక్సభ గ్రౌండ్లో మరింత యాక్టివ్ అవుతారని జిల్లా నేతల్లో చర్చ జరుగుతోంది. ఎన్నికలకు కొంత సమయం మాత్రమే ఉండడంతో ఇప్పటి నుంచే జిల్లాలో గులాబీ క్యాడర్లో జోష్ నింపడంతో పాటు ప్రజలతోనూ మమేకమయ్యేందుకు ప్లాన్ చేసుకున్నట్లు పార్టీ శ్రేణులు చెవులు కోరుకుంటున్నారు. అంతేకాదు, దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని కేసీఆర్ డిసైడ్ అవ్వడం, జాతీయ వ్యవహారాలు చూసుకునేందుకు కవితకే కీలక బాధ్యతలు అప్పచెప్పడంతో ఖచ్చితంగా ఆమె నిజామాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయాల్సి ఉంటుంది. వచ్చే ఎన్నికల కోసం ఇప్పటి నుంచే గ్రౌండ్ లెవెల్లో తిరగాలని డిసైడ్ అయినట్లు నిజామాబాద్ టీఆర్ఎస్ నేతల్లో చర్చ జరుగుతోంది. అయితే కవిత కామెంట్స్ పై ఎంపీ అరవింద్ ఎలా రియాక్ట్ అవుతారన్నదే ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఎలక్షన్స్ దగ్గర పడుతున్నా కృష్ణా జిల్లా టీడీపీ నేతల మధ్య విభేదాలకు మాత్రం ఎండ్ కార్డ్ పడట్లేదు. ఎవరికి వారు అవతలి వారి ప్రాబల్యాన్ని తగ్గించేందుకు ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ రాజకీయాన్ని రక్తి కట్టిస్తున్నారు. ఒక పరిధిలోకి మరొకరిని రానివ్వకుండా గిరిగేసుకుని కూర్చుని మరీ సరికొత్త రాజకీయానికి నాంది పలుకుతున్నారు. అధికార పార్టీ నేతలు ప్రతిపక్షాన్ని టార్గెట్ చేస్తుంటే టీడీపీ నేతలు మాత్రం వాళ్లలో వాళ్లే పోట్లాడుకుంటున్నారు. కృష్ణా జిల్లా నేతల మధ్య ఇంతలా విభేదాలకు కారణమేంటి? కృష్ణా జిల్లాలో తెలుగుదేశం ఉంది, దానికి కొందరు లీడర్లు కూడా ఉన్నారు. కానీ వారి మధ్య సమన్వయమే లేదని క్యాడర్లో టాక్ నడుస్తోంది. ఏపీలో జిల్లాల విభజనకు ముందే పార్లమెంటు స్థానాల వారీగా కమిటీలు వేసింది టీడీపీ రాష్ట్ర నాయకత్వం. మాజీ మంత్రి నెట్టెం రఘురాం, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణకు ఉమ్మడి కృష్ణా జిల్లాలో బాధ్యతలు అప్పగించారు. పార్టీ కేంద్ర కమిటీ, పొలిట్ బ్యూరోలోనూ కృష్ణా జిల్లా నుంచి 8 మందికి అవకాశం ఇచ్చారు. ఇంతమందికి పార్టీ పదవులిచ్చినా అంతా కలిసి పనిచేయడం లేదని తెలుగుదేశం శ్రేణుల్లో చర్చ నడుస్తోంది. పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులుగా బోండా ఉమా, కొల్లు రవీంద్ర ఉన్నారు. జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శిగా వర్ల రామయ్య, ఉత్తరాంధ్ర టీడీపీ ఇన్ఛార్జిగా బుద్దా వెంకన్న, రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శిగా దేవినేని ఉమా కొనసాగుతున్నారు. వీరితో పాటు ఎంపీ కేసినేని నాని, గద్దె రామ్మోహన్, కొనకళ్ల నారాయణ లాంటి సీనియర్ నేతలందరికీ పార్టీ పదవులు ఉన్నాయి. వీరంతా సమన్వయంతో కలిసి పనిచేయాలనే పరిస్థితులు ఉన్నాయి. విజయవాడ సిటీలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కొంతవరకు యాక్టివ్గా ఉన్నారు. దేవినేని ఉమా ఎవ్వరూ కలిసొచ్చినా రాకపోయినా పార్టీ పిలుపు మేరకు అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇక ఎంపీ కేసినేని దారే వేరు. గ్రూప్ పాలిటిక్స్ కు కేంద్రమైన విజయవాడ వెస్ట్ ను ఎంపీ కేసినేనికి అప్పగించారు చంద్రబాబు. దీంతో ఆ సెంటర్ పై ఆశలు పెట్టుకున్న బుద్దా వెంకన్న, నాగోల్ మీరా తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. పశ్చిమ నియోజకవర్గం 2 వర్గాలుగా విడిపోయింది. ఎవరికి వారు విడివిడిగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మరో సీనియర్ నేత వర్ల రామయ్య పార్టీ కేంద్ర కార్యాలయానికే పరిమితమయ్యారు.
బోండా ఉమా కూడా సెంట్రల్ నియోజకవర్గాన్ని దాటి రాని పరిస్థితి నెలకొంది. టీడీపీ నేతల మధ్య ఐక్యత లేకపోవడంతో అధికార పార్టీ నేతల అవినీతి ఎత్తి చూపలేకపోతున్నారని తెలుగు తమ్ముళ్లు తెగ ఫీల్ అయిపోతున్నారు. తిరువూరు ఇన్ఛార్జిగా ఉన్న దేవదత్ పనితీరుపై క్యాడర్ అసంతృప్తిగా ఉందనే టాక్ వినిపిస్తోంది. నందిగామ, మైలవరంలోనూ కేసినేని, దేవినేని వర్గాలు విడివిడిగా పనిచేస్తున్నాయి. గన్నవరం ఇన్ఛార్జ్ అర్జునుడు అష్ట కష్టాలు పడుతున్నారు. అవనిగడ్డలో బుద్ధప్రసాద్ ఇప్పుడిప్పుడే యాక్టివ్ అవుతున్నారు. నూజివీడిలో ముద్రబోయిన వెంకటేశ్వరరావు, పెడనలో కాగిత కృష్ణప్రసాద్ హడావిడియే లేదని క్యాడర్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. పామర్రులో వర్ల కుమార్ రాజా ఇన్ఛార్జిగా వచ్చాక పరిస్థితి కొంత మెరుగుపడిందనే టాక్ వినిపిస్తోంది. బందరు పార్లమెంటుతో పోలిస్తే విజయవాడ పార్లమెంటులో గ్రూప్ పాలిటిక్స్ జోరుగా సాగుతున్నాయి. ప్రతి సెగ్మెంట్లో ఎంపీ కేసినేని, నియోజకవర్గ ఇన్ఛార్జ్ల వర్గాలున్నాయి. ఎన్నికలు దగ్గర పడుతున్న టైంలో కలిసి పని చేయాల్సిన పసుపు నేతలంతా ఎడమొహం పెడమొహంగా ఉండడంపై క్యాడర్లో ఆందోళన మొదలైంది. కృష్ణా జిల్లాలో టీడీపీ నేతల మధ్య విభేదాల వల్లే అధికార వైసీపీపై రాజకీయంగా పోరాటం చేయలేకపోతున్నామని తెలుగుదేశం అగ్ర నాయకత్వం కూడా భావిస్తోందని తెలుగు తమ్ముళ్లు చర్చించుకుంటున్నారు. ఈ పరిణామాలన్నింటినీ గమనిస్తున్న చంద్రబాబు త్వరలోనే వీళ్లందరికీ కౌన్సిలింగ్ ఇచ్చి అందరినీ సెట్ చేయాలని భావిస్తున్నారనే చర్చ జరుగుతోంది. అదృష్టం అంటే ఆయనదే. పాలిటిక్స్లోకి వచ్చి 3 ఏళ్లు కూడా కాలేదు. పదవులే ఆయన్ని వెతుక్కుంటూ వచ్చాయి. ఎస్, యుద్ధాన్ని వెతుక్కుంటూ ఆయుధాలు వాటంతటా అవే వచ్చినట్లు నాయకుడిని వెతుక్కుంటూ పదవులు కూడా వరుసగా వచ్చేశాయి. రాజకీయాల్లోకి రావడంతోనే అధికార పార్టీకి నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయిపోయారు. తర్వాత నేరుగా ఎమ్మెల్సీ, ఇప్పుడు ఏకంగా జిల్లా పార్టీ ప్రెసిడెంట్. ఇంత తక్కువ టైంలో ఈ స్థాయికి ఎదిగిన ఆ నాయకుడిపై జిల్లా అంతటా చర్చ నడుస్తోంది. ఓ పెద్ద ఆయన ఆశీస్సులతోనే ఆ లీడర్ ఎదిగిపోతూ ఉండడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. పాలిటిక్స్ లో సక్సెస్ కావాలంటే జీవితాలు ధారబోయాలి. దాని బదులు గుట్టలు గుట్టలుగా క్యాష్ అయినా సమర్పించుకోవాలి. ఒకటి జనబలమైన ఉండాలి, నోటు బలమైన ఉండాలి. ఒక్కోసారి రెండూ ఉన్నా రాజకీయాల్లో సక్సెస్ కాలేం. ఏళ్ల తరబడి ప్రజాసేవ, పార్టీ సేవ చేస్తే గాని ఉన్నత స్థాయికి వెళ్లడం అంత ఈజీ కాదు. కానీ ఈ యంగ్ లీడర్ మాత్రం రాజకీయాల్లోకి వచ్చిన 3 ఏళ్లకే ఎక్కడికో వెళ్లిపోయారు. అతనే ఈ భరత్. ఎన్నో ఏళ్లుగా కుప్పంలో చంద్రబాబుపై పోటీ చేస్తూ ఓడిపోతూ వస్తున్న చంద్రమౌళి తనయుడే ఈ భరత్. గత ఎన్నికల్లోనూ చంద్రమౌళి బాబుపై పోటీ చేసి గౌరవప్రదమైన ఓట్లు సాధించారు. అయితే చంద్రమౌళి మరణంతో ఆయన తనయుడు భరత్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. కుప్పం వైసీపీ ఇన్ఛార్జిగా నియమితులయ్యారు. అక్కడ మొదలైన జర్నీ అస్సలు ఆగట్లేదు. అన్నింటికీ మించి జిల్లా పెద్ద మంత్రి పెద్దిరెడ్డి ఆశీస్సులు లభించడంతో బుల్లెట్లా దూసుకుపోతున్నారనే చర్చ జరుగుతోంది. కుప్పం స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీకి ఘన విజయం దక్కడంతో భరత్ సీఎం జగన్ దృష్టిలోనూ పడ్డారు. ఊహించని లక్ వచ్చి ఇంటి కాలింగ్ బెల్ నొక్కింది. పార్టీ తరపున స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యే అవకాశం వచ్చింది. అప్పుడే భరత్ పేరు మారుమోగిపోయింది. జిల్లాలో ఉన్న ఎంతో మంది సీనియర్లను కాదని ఎమ్మెల్సీ టికెట్ దక్కించుకున్నారు భరత్. గత ఎన్నికల్లో టికెట్ దక్కని ముఖ్య నేతలంతా ఎమ్మెల్సీ సీటుపై ఆశలు పెట్టుకున్నారు. కానీ వాళ్లందరినీ పక్కన పెట్టి మంత్రి పెద్దిరెడ్డి భరత్కు అవకాశం ఇప్పించారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. కుప్పం ఇన్ఛార్జిగా తరువాత ఎమ్మెల్సీగా ఎన్నికైన భరత్కు లడ్డూ కావాలా నాయనా అన్నట్లుగా మరో సూపర్ ఛాన్స్ వచ్చింది. ఈసారి ఏకంగా చిత్తూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడైపోయారు. ఇది మాత్రం ఎవ్వరూ ఊహించని పరిణామం. నిజానికి జిల్లా నుంచి 3 మంత్రులుగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పెద్దిరెడ్డి, నారాయణస్వామి, రోజా. వీరు కాక మంత్రి పదవి ఆశించి భంగపడ్డ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. వీళ్లందరినీ పక్కన పెట్టి వైసీపీ అధిష్టానం భరత్ను ఎంపిక చేయడం అంత చిన్న విషయమేమీ కాదు.
అయితే భరత్కు వరుస పదవులు దక్కడం వెనుక మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నారన్నది అందరికీ తెలిసిన విషయమే. కుప్పం ఇన్ఛార్జిగా చంద్రమౌళి ఉన్నప్పటి నుంచి ఆయనతో పెద్దిరెడ్డికి సత్సంబంధాలున్నాయి. పెద్దిరెడ్డి చొరవతోనే చంద్రమౌళి తనయుడు భరత్ పదవులు దక్కించుకున్నారనే టాక్ ఉంది. ఈ విషయంలో జిల్లాలోని కొందరు నేతలు గుర్రుగా ఉన్నారనే గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును కుప్పంలో ఎదుర్కోబోయేది కూడా భరతేనన్న చర్చ జరుగుతోంది. చిత్తూరు రాజకీయాల్లో ఇప్పుడిదే హాట్ టాపిక్ గా మారింది. ఇది ఇవాల్టి గాసిప్ గ్యారేజ్. ఇచ్చట అన్ని చెప్పబడును. కీప్ వాచింగ్ 10 TV.